తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, నిన్న 3వ తారీఖు 75,140 మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందంటండి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. 28,256 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారంట. 3.76 కోట్ల హుండీ కానుకలు వచ్చాయంటండి. 11 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంట. 8 నుండి 10 గంటల సమయం పడుతుందంటండి సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పడుతోందంట. ఇదండి నిన్న భక్తుల రద్దీ, సర్వదర్శన సమయం ఇలా ఉన్నాయి. ఇంకా ఉత్సవంలోని స్పెషల్ ఆర్టికల్స్లోని ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ ఆగస్టులో 2 సార్లు గరుడ వాహనంపై విహరించనున్న శ్రీ మలయప్ప స్వామి. ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ ఇలా ఇచ్చారండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆగస్టు నెలలో 2 సార్లు గరుడ వాహన సేవ జరగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి వారి గరుడ వాహనంపై 4 మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆగస్టు 9న, ఆగస్టు 19వ తారీఖు ఈ 2 రోజుల్లో గరుడ వాహనంపై స్వామివారు, మలయప్ప స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారంటండి. వాళ్ళు ఇక్కడ రాశారు. ఆగస్టు 9న గరుడ పంచమి అంటండి. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షమి 5వ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్యం. ఆగస్టు 9న గరుడ పంచమి రోజు చాలా మంచిదంటండి. పిల్లల కోసం ఎవరైతే పూజలు చేస్తారో, పిల్లలు పుట్టలేదని బాధపడుతుంటారో, ఆ రోజు గరుడ పంచమి రోజు శ్రీవారిని దర్శించుకున్న, శ్రీవారిని ఆ పూజలో పాల్గొన్న చాలా మంచిదటండి. పిల్లలు పుట్టే సంతానం మంచి వాళ్ళు పుట్టేవాళ్ళు కూడా గరుడునిలాగా మంచి ధైర్యవంతంగా మంచి వ్యక్తిత్వం గలవాడై పుడతారంట. అది ఇక్కడ ప్రాశస్యం ఇచ్చారండి. ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను దర్శనమివ్వనున్నారు. అదండి ఇక్కడ గరుడ పంచమి రోజు, శ్రావణ పౌర్ణమి 2 రోజులు గరుడ వాహనంపై శ్రీవారు విహరిస్తారంట. అదే వాళ్ళు ఇక్కడ అప్డేట్ ఇచ్చారండి. సో ఇంక మనం వెనక్కి వెళ్తే, ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామలింగేశ్వర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవాలు రాశారండి. చూడండి, మీరు చూడొచ్చు. వాల్మీకి పురాణం శ్రీ పట్టాభిరామస్వామి వారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 9న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సేనాధిపతి ఉత్సవం జరగనుంది. ఆగస్టు 10వ తేదీ ఉదయం యాగశాల పూజ, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం 5 గంటలకు ఉంజల్ సేవ, 6:30 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. ఆగస్టు 11 ఉదయం యాగశాల పూజ, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఉంజల్ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. గృహస్థులు 300 చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవికే, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ 3 రోజుల పాటు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జరుగుతాయటండి. ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు. ఆ 3 రోజులు ఏంటేంటి అక్కడ జరుగుతుంది, అక్కడ ఎవరెవరు పాల్గొనవచ్చు, ఎంత డబ్బులు కట్టాలి అనేది ఇక్కడ అంత పూర్తిగా సమాచారం ఇక్కడ ఇచ్చారు. అదే ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ మనం వెనక్కి వెళ్తే ప్రెస్ రిలీజెస్లో ఏమి ఇచ్చారు. వయోవృద్ధుల దర్శనంపై పుకార్లు నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోమారు విజ్ఞప్తి. సరే, ఒక ఇంపార్టెంట్ న్యూస్. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొద్ది కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. వాస్తవం ఏంటంటే ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి ₹50 ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్ పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులు నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org లేకపోతే టీటీడీ దేవస్థానం.ap.in మాత్రమే సంప్రదించగలరు. వయోవృద్ధులు ఉంటారు కదండి, వాళ్ళకి ఈ టీటీడీ సరిగ్గా చూడట్లేదు అన్నట్టుగా ఏవో పుకార్లు వస్తున్నాయి. వాటిని ఖండించారు టీటీడీ వాళ్ళు. సో అలాంటివి పుకార్లు నమ్మద్దండి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతిస్తున్నారంట. సో బయట వచ్చే వార్తలను ఏమి నమ్మద్దండి. టీటీడీ అఫీషియల్ పేజెస్ ఉంటాయి, ఇక్కడ ఇచ్చారు వాళ్ళు, www.tirumala.org. ఆ సైట్లో టీటీడీ అక్కడ మీకు వార్తలు ఇస్తుందండి. ఏదైనా అప్డేట్ ఉన్నా, ఏదైనా చెప్పాలన్నా ఆ సైటే మీరు చూడాలి, వేరే ఏ సైటు చూడొద్దు, ఏది నమ్మద్దు అని చెప్పి ఇక్కడ టీటీడీ స్పష్టంగా చెప్తుందండి. ఎలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు నమ్మద్దు. ఏదైనా చెప్పాలి అంటే, ఏదైనా ఉన్నది అంటే, వార్త ఏదైనా ఉన్నదంటే టీటీడీ వాళ్ళే మనకి రిలీజ్ చేస్తారు అఫీషియల్ పేజెస్లో, అవే చూడండి అని చెప్పి ఇక్కడ ముఖ్యమైన వార్త ఇక్కడ ఇచ్చారండి. ఇది మీరు చూడొచ్చు. సో ఇదండి ఈరోజు టీటీడీ సమాచారం. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.